ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి దుష్ప్రచారం, ప్రత్యేకించి డిఎస్సిపై కోర్టులు తిరస్కరించిన అధికారులు స్వయంగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మీడియాకి వారి యొక్క అభ్యంతరాలని, కుట్రలని, కుతంత్రాలను ఎంత వివరంగా తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరిత ఆలోచనలతో డిఎస్సిలో తప్పులు జరిగినాయి. ఢిల్లీలో నీట్పై జరిగినటువంటి ఆందోళనకి రాష్ట్రంలో జన్జీ కార్యక్రమాన్ని బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లను పెట్టుకొని వైఎస్ఆర్సీపీ భజన బృందాలు రకరకాల వేషాలు వేస్తున్నారు. నిన్నటి రోజున చూశారు, చివరికి కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయులే తిరగబడ్డారు, నిరుద్యోగులే తిరగబడ్డారు. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి ఆనాటి పాలకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు మాకు లోకేష్ గారు కల్పించినటువంటి అవకాశాన్ని ఒక దుష్ప్రచారం చేస్తూ మోసపూరితంగా మేమేదో ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటి దాని మీద తిరగబడ్డారు. వాలంటరీగా వాళ్ళు కర్నూలు జిల్లాలో ఒక తిరుగుబాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము లోకేష్ గారికి, ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలా, లేకపోతే మాకు భవిష్యత్తులో అనేక కేసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు డిఎస్సిని. ఈరోజు వారికి వారే ప్రభుత్వం మాకు అవకాశం ఇస్తే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని వైఎస్ఆర్సీపీకి చెప్పినా వారిలో మార్పు వస్తుంది అనేటువంటిది మేము అనుకోవట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టకపోతే, పోటీ చేయకపోతే ఇన్ఛార్జీలను మారుస్తామని ఒకవైపు బెదిరిస్తూ ఏదో ఒక టెన్షన్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేందుకు అధికారుల మీద దూషణలకు దిగుతూ పోలీసు శాఖను బెదిరిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు. మీరు ఏమి చేసినా మిమ్మల్ని నమ్మేటువంటి వాళ్ళు లేరు.